శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. తొలి ఏకాదశి తొలి పండుగలు ప్రారంభమయ్యే రోజు ఎంతో ఆనందంతో పిల్ల పాపలు కుటుంబం అంతా ఉపవసించి శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ధ్యానం చేసి మహావిష్ణువు కృపకు పాత్రులవుతూ ఉంటారు. గురు పౌర్ణిమ నుంచి ఉద్దాన ఏకాదశి వరకు వచ్చే ప్రతి పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని మనందరికీ తెలుసు. కానీ భగవంతుడు ఎందుకు యోగ నిద్రలోకి వెళ్తాడు? ఆ 4 నెలల్లో ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడుతారు? చాతుర్మాస్యం అంటే ఏమిటి? గురు పౌర్ణిమ నుంచి ఉద్దాన ఏకాదశి వరకు ఎందుకు వరుసగా ఎన్నో పవిత్ర పండుగలు వస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే తొలి ఏకాదశి యొక్క అసలు మహిమ మీకు తెలుసుకోవాల్సిందే. ఆషాఢ శుక్ల ఏకాదశిని దేవశయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. ఈ రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి వరకు యోగ నిద్రలోనే ఉంటారు. దీనినే చాతుర్మాస్యం అంటారు. చాతుర్మాస్యం అంటే 4 నెలలు అన్నట్టు. మాసం అంటే 1, చాతుర్ అంటే 4 నెలలు అన్నట్టు. అయితే ఇది సాధారణ నిద్ర కాదు. మనం నిద్రపోతే ప్రపంచం గురించి తెలియదు, కానీ యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు మాత్రం జగత్తును పరిపాలిస్తూనే ఉంటాడు. ఇది అత్యున్నత యోగ స్థితి. అందుకే పురాణాలు ఆయనను జగత్పాలకుడు అని పిలుస్తారు. చాతుర్మాస్యం 4 నెలలు ఆషాఢ మాసం నుంచి మొదలుకొని వర్షాకాలం ప్రారంభమవుతుంది. అయితే పూర్వకాలంలో ఋషులు దేశమంతా నడుస్తూ ధర్మాన్ని బోధిస్తూ ఉండేవారు ప్రజలకి. వర్షాకాలంలో చిన్న చిన్న జీవులు ఎక్కువగా ఉంటాయి. ప్రజలను హాని చేసే జీవులు కూడా ఎక్కువగా ఉంటాయి. మొక్కలు కొత్తగా పెరుగుతూ ఉంటాయి. ప్రయాణం కష్టమవుతుంది. కాలినడకన నడవలేరు. బురద నీరు ఎక్కువగా రోడ్లపైన జమగా ఉంటుంది. పూర్వకాలంలో ఋషులు ఇలా నడుస్తూ బోధిస్తూ ఉండేవాళ్ళు. అందుకని ఋషులు ఒకటే చోట ఉండి వేదాలు చదవడానికి చాతుర్మాస్యం ఏర్పడింది. వేదాలు చదివేవారు, ధ్యానం చేసేవారు, జపం చేసేవారు, భక్తులకు ధర్మబోధ చేసేవారు. దీనిని చాతుర్మాస్య వ్రతం అంటారు. చాతుర్మాస్యం ప్రారంభమైన వెంటనే వచ్చే గొప్ప పండుగ గురు పౌర్ణిమ. ఈ రోజున వేదవ్యాస మహర్షిని స్మరిస్తారు. ఆయన వేదాలను 4 భాగాలుగా విభజించారు. మహాభారతాన్ని రచించారు. అందుకే గురువును పూజించే రోజుగా గురు పౌర్ణిమగా జరుపుకుంటారు. తర్వాత జరిపే పండగ నాగుల పంచమి. వర్షాకాలంలో పాములు బయటకు వస్తూ ఉంటాయి. ప్రకృతిలో వాటికి కూడా స్థానం ఉంది. ఆదిశేషుడు మహావిష్ణువు శయనించే దివ్య సర్పం. అందుకే నాగదేవతలను పూజిస్తారు నాగుల పంచమి రోజున. తర్వాత వచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. తర్వాత వచ్చే పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి. ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు అవతరించిన రోజు. భగవద్గీతను ప్రసాదించిన జగద్గురువును ఆ రోజు స్మరిస్తారు. తర్వాత వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా వినాయకుణ్ణి తలవాల్సిందే. గణపతి పూజను చేయాల్సిందే. విఘ్నాలను తొలగించే దేవుడు గణేశుడు. అందుకే చాతుర్మాస్యంలో ఈ మహా పండుగ వస్తుంది. తర్వాత మహాలయ అమావాస్య. మన పూర్వీకులను స్మరించే రోజు. తర్పణాలు, పిండ ప్రదానాలు, పితృదేవతలకు మనము ఆశీర్వాదం తీసుకునే రోజు మహాలయ అమావాస్య. తర్వాత దుర్గాదేవి నవరాత్రులు. దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. మనలోని కామ, క్రోధ, లోభ, మోహాలను జయించాలనే సందేశం ఇందులో ఉంది. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి. తర్వాత వచ్చే పండగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక. చీకటిపై వెలుగు గెలిచిన రోజు దీపావళి పండుగను అందరం జరుపుకుంటాము. తర్వాత ఉద్దాన ఏకాదశి.
ఈ రోజున మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారనేది మనకు సాంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ రోజు నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయి, వివాహాలకు ముహూర్తాలు పెట్టుకుంటారు. అయితే ఈ 4 నెలల్లో ప్రపంచాన్ని ఎవరు కాపాడుతారు అంటే ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది. విష్ణుమూర్తి నిద్రలో ఉంటే ప్రపంచాన్ని ఎవరు పాలిస్తారు? పద్మపురాణం, స్కంద పురాణం వంటి ప్రధాన పురాణాల్లో ఈ 4 నెలలు వేరే దేవతలు ప్రపంచాన్ని పరిపాలిస్తారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పండుగలన్నీ శ్రావణ మాసం శివుణ్ణి, లక్ష్మీదేవిని, వినాయకుణ్ణి, దుర్గాదేవిని, అందరు దేవతలని మనం పూజిస్తూ ఉంటాము. వాళ్ళందరూ మనల్ని కాపాడుతూ ఉంటారు. అయితే శ్రీ మహావిష్ణువు నిజంగానే యోగ నిద్రలో ఉన్నాడు అంటే అది నిద్ర కాదు, అది సాధారణమైన నిద్ర అసలే కాదు. ఆయన తన దివ్యశక్తితో జగత్తును నిరంతరం కాపాడుతూనే ఉంటాడు. అయితే చాతుర్మాస్యంలో చేయవలసిన పూజలు ఏమిటి అంటే ఏకాదశి ఉపవాసము, వీలైనంత మట్టుకు ఏకాదశి ఉపవాసాన్ని చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, భగవద్గీత చదవడం, తులసి అమ్మ పూజ చేయడం, దానం చేయడం, అన్నదానం చేయడం, ఓం నమో నారాయణాయ అనే జపాన్ని ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉండడం. చాతుర్మాస్యం అనేది కేవలం 4 నెలలు కాదు, మన జీవితాన్ని మార్చే 4 పవిత్రమైన నెలలు. ఈ సమయంలో ఒక మంచి నియమం పాటించిన భగవంతుని అనుగ్రహం పొందవచ్చని సాంప్రదాయం మనకు చెబుతుంది. తొలి ఏకాదశి రోజున పొద్దున్నే ప్రాతకాలంలోనే నిద్రలేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టుకొని మనం విష్ణుమూర్తికి పూజ, జపము, మంత్రము, హోమము, అభిషేకము వీలైనంత ఏది వీలైతే అంత మనము పూజను, ఉపవాసాన్ని, అర్చనను చేసి ఆ రోజంతా భగవన్నామ స్మరణం చేసి ఆ రోజు జాగరణ చేసినట్లయితే విష్ణుమూర్తి తప్పకుండా భక్తులకు ఆశ్రయం ఇస్తాడు, భక్తుల కోరికలను తప్పకుండా తీరుస్తాడు. అయితే ఇవన్నీ ఏమీ చేయలేని వాళ్ళు కనీసం విష్ణుమూర్తి పటం దగ్గర, విష్ణుమూర్తి విగ్రహం దగ్గర దీపారాధన చేసి ఒక పండుని నైవేద్యంగా నివేదించి ధూపాన్ని సమర్పించి తులసి దళాన్ని పెట్టినా సరే ఆ రోజంతా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించినట్లయితే తప్పక విష్ణుమూర్తి ఫలితాన్ని అందిస్తాడు. శ్రీమన్నారాయణుడు మీ కుటుంబానికి ఆయువు, ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యం, సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి దీవెన ఛానల్ ప్రార్థిస్తూనే ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ రూపంలో మా వీడియోస్ మీ వరకు చేరుకోగలుగుతాయి. అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.